ఇప్పుడు బాగా చాలా మంది ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి జనగామకు వచ్చి చదువుకుంటున్నారు కదా. అసలు తీన్మార్ మల్లన్న ఇక్కడికి ఎందుకు వచ్చిండు? తీన్మార్ మల్లన్న ఇక్కడ ఎందుకు వచ్చిండు? సురేష్ మీ అందరిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండు? ఒకటే ఒక విషయం చెప్తా, ఆడబిడ్డలకు కూడా ఒక విషయం చెప్తా. ఎందుకు వచ్చినామంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆడబిడ్డల కోసం స్కూళ్ళల్లో ఒక స్కీమ్ పెట్టిండు, మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఒక స్కీమ్ ఏంది అంటే శానిటైజేషన్ స్కీమ్ ఒకటి పెట్టినారు. పెద్ద పిల్లలకి 9, 10వ తరగతి పిల్లలకి శానిటైజేషన్ స్కీమ్ ఒకటి పెట్టినారు. ఒక కిట్ ఇచ్చేవాళ్ళు, అవునా? ఆ కిట్టుకు సంబంధించినటువంటి డబ్బులు ఆ స్కీమ్ ఇప్పుడు లేదు, తీసేసారు. ఆ కిట్టుకు సంబంధించిన ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు 74 కోట్ల రూపాయలు దొంగతనంగా ఎత్తుకపోయి తిన్నారు. ఈ సొమ్ము మీ సొమ్ము ఎత్తుకపోయి తిన్నారు వాళ్ళు. ఇది ఆడబిడ్డలు. ఇక ఈ పిల్లలు ఉన్నారు, అందరికీ స్కాలర్షిప్స్ కదా, స్కాలర్షిప్స్ రావాలి, ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. కానీ ఎందుకు రాలేదు? ఎందుకు ఆగిపోయినాయి? ఎక్కడ ఆగిపోయినాయి అని అంటే దాదాపు 1900 కోట్ల రూపాయల సొమ్ము స్కాలర్షిప్స్ డబ్బు మీకు వచ్చేది ఉంటే 300 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బులన్నింటినీ దారి మళ్లించిండు రేవంత్ రెడ్డి గారు. ఈ సొమ్ము ఇది మీ సొమ్ము. ఎవరి సొమ్ము ఇది? మీ అందరి సొమ్ము. మీ సొమ్ము దొంగతనం చేస్తున్నారు, మీ సొమ్ము మీకే దక్కాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మన సోదరుడు పిట్టెల సురేష్ ఇలా జనగామ దగ్గరకు వచ్చి మా ప్రజలకు చెప్పన్నా ఇది అని చెప్పని అన్నాడు. 2 విషయాలు చెప్తా, ఎక్కువ ఏం చెప్పాను. 2 విషయాలు. నా పేరు ఎంతమందికి తెలుసమ్మా? నా పేరు తీన్మార్ మల్లన్న. నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? నా మీద దాదాపు 80 పోలీస్ కేసులు ఉన్నాయి. నా మీద 80 కేసులున్నాయి. మన పిట్టెల సురేష్ మీద ఎన్ని కేసులు ఉంటాయి చెప్పురి? ఎన్నున్నాయి సురేష్? 6 కేసులున్నాయి. 42 కేసులున్నాయి సురేష్ మీద. 42 కేసులున్నాయి. ఎందుకున్నాయి కేసులు? మేము ఎవరినన్నా మర్డర్ చేసినామా? లేకపోతే దోపిడీ చేసినామా? బెదిరించినామా? మా ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు ఎవడు తిన్నాడని గల్లా బట్టి అడిగినందుకు మా మీద కేసు అయింది. మా ఆడబిడ్డలకు, మా స్కూల్ పిల్లల రియంబర్స్మెంట్ల డబ్బులు ఎటుపోయినాయి అన్నందుకు మా మీద కేసులు అయినాయి. కొన్ని 100 రోజుల పాటు నేను జైల్లో ఉన్నా ఒంటరిగా, ఒకటే రూమ్లో. ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే ఈ పిల్లల భవిష్యత్తును దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థల మీద తిరుగుబాటు చేసిన. ఇవాళ శ్రీ చైతన్య నారాయణకు సంబంధించినటువంటిది ఇవాళ మార్నింగే మాట్లాడినా. ఏందనంటే నీట్లోనట శ్రీ చైతన్య వాళ్ళకి 9వ ర్యాంక్ వచ్చిందట, నారాయణ వాళ్ళకు కూడా 9వ ర్యాంక్ వచ్చిందట. ఎట్లొచ్చిందిరా ఇది అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఎరికేనా? వీళ్ళు మా తాన చదువుకోలేదు, ఈ 9వ నెంబర్ ర్యాంకు చూపించి అమాయకులైన ప్రజల్ని, విద్యార్థులను మా దాంట్లో చేర్పించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడానికి మేము వేసిన అడ్వర్టైజ్మెంట్ అని చెప్తా ఉన్నారు. మరి అవి చూసి ఇంటికాడ మనల్ని చదివిపించడానికి మన అమ్మ నాన్న పగలోనక రాత్రనక కష్టపడి కూలి నాలి చేసి ఒక్కొక్క రూపాయి జమ చేసి నా బిడ్డ చదువుకోవాలని చెప్పి జనగామ పంపిస్తా ఉంది, నా కొడుకు చదువుకోవాలని చెప్పి జనగామ పంపిస్తుంటే ఈ బిడ్డలకు దక్కాల్సినటువంటి సొమ్మును దొంగతనంగా ఈ ప్రభుత్వాలు కాజేస్తా ఉంటే ఈ కాజేస్తున్న ప్రభుత్వానికి చెంప పెట్టులాగా నిలబడి నా బిడ్డలకు ఎవ్వడికి సొమ్ము దక్కకుండా చేస్తున్న వాళ్ళ భరతం పడతామని చెప్పి వాళ్ళతో కొట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇవాళ